మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచరింపకూడదు. ప్రియ దైవజనమా, దేవుడైన యెహోవా ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఇది ఒకటి. దీనిని గురించి యేసయ్య క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 28 వచనాలలో ప్రస్తావిస్తూ, స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని తెలియజేస్తా ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, ఈనాడు ఈ ఆధునిక యుగంలో శరీరముతో మాత్రమే వ్యభిచరించేవారు కాకుండా అనేకులు మానసికముగా వ్యభిచారము చేసేవారుగా ఉంటూ ఉన్నారు. శరీరముతోనే నా పాపము చేయడం లేదు కదా అనే భ్రమలో జీవిస్తూ ఉన్నారు. మానసికంగా ఏ రీతిగా వ్యభిచారం చేస్తారు అని అనుకుంటూ ఉన్నారా? ప్రియ దైవజనమా, తలంపులలో వ్యభిచరించేవారు, చూపులతో వ్యభిచారము చేసేవారు మన చుట్టూ ఉన్నారు. అశ్లీల సాహిత్యం చదువుతూ, అశ్లీల దృశ్యాలు చూస్తూ మానసికంగా వ్యభిచరించేవారు లేరంటారా? ఇంకా చూసినట్లయితే ద్వందార్థపు మాటలు మాట్లాడుతూ మాటలతో వ్యభిచరించేవారు ఉన్నారు. మరికొందరు తమ చేష్టలతో వ్యభిచరించేవారుగా ఉంటూ ఉన్నారు. మరికొందరు అశ్లీల సాహిత్యము వింటూ, మాటలు వింటూ తమ చెవులతో వ్యభిచరించేవారుగా ఉన్నారు. మరికొందరు హృదయముతో యేసయ్య చెప్పినట్లుగా వ్యభిచారము చేసేవారు ఉన్నారు. మరికొందరు స్పర్శతో వ్యభిచరించేవారుగా ఉంటూ ఉన్నారు. ఇటువంటి వారిని ప్రయాణాలలో గమనిస్తూ ఉంటాము. ఒంటరిగా ప్రయాణిస్తున్న స్త్రీలను స్పృశిస్తూ మానసికంగా వ్యభిచారం చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈ కోవకు చెందిన వ్యక్తివేనా? అయితే దేవుడు ఈ దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా అట్టి బలహీనతను జయించగలవా? దేవుని ఆజ్ఞను నీవు ధిక్కరిస్తూ ఉన్నావని గ్రహిస్తూ ఉన్నావా? నీ రహస్య పాపములు దేవునికి మరుగై లేవు సుమా. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి తప్పక నీకు ప్రతిఫలమిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చేస్తున్న ఈ మానసిక వ్యభిచారము నీకు మాత్రమే దేవుని శిక్షను తీసుకురావడం కాదు, కానీ అది తరము వెంబడి తరము నీ పిల్లల మీద మోపబడుతుంది అని ఎరిగి ఉన్నావా? తండ్రుల దోషమును 3-4 తరాల వరకు పిల్లల ఒడిలో వేస్తానని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అది ఏ దోషమైనా నీ పిల్లల మీదకి రాక మానదు. నీ పిల్లల ఒడిలో శాపాన్ని వేసే వ్యక్తిగా నీవున్నావా? ఈ దినమే నీ జీవితాన్ని సరిచేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. శరీరముతో నీవు వ్యభిచరింపకపోవచ్చు, కానీ మనస్సుతో నీవు చేసే ఆ వ్యభిచారమును నీవు మానకపోతే దేవుని శిక్షకు పాత్రుడవు, పాత్రురాలవు అవుతావు. ఈ దినం ఈ రీతిగా ఈ వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉండగా, ఎవరు అటువంటి పాపపు స్థితిలో ఉన్నారో అటు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానమును సమీపించి దేవుని సన్నిధిలో ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే తప్పక దేవుని కృపకు పాత్రులు కాగలరు. అతి కృప అటు స్థితిలో ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటూ మానసిక వ్యభిచారము చేసే బలహీనతను కలిగి ఉన్న ప్రతి ఒక్కరి హృదయములో ఒక రూపాంతరమైన అనుభవాన్ని మీరు తీసుకొని రమ్మని, నూతన హృదయమును దయచేయమని, అట్టి బలహీనతను జయించే కృపను అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ సన్నిధితో వారిని ఆవరించి ప్రతి విధమైన బలహీనతను జయించుటకు కృపనీయమని వేడుకుంటూ అటు ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ
యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఉపదేశము జీవపు ఊట? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.